హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మన యూట్యూబ్ వీడియోస్లో చూస్తే మన హైలైట్స్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు వీడియో చేసినా ఒక 2 వీడియోలు చేస్తే దానిలో ఒక వీడియో 100% హైలైట్స్ అయి ఉంటుంది. కానీ నా రియల్ లైఫ్లో అంటే నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్తున్నారు అనుకోండి, నా ఫ్రెండ్స్లో మ్యాక్సిమం మన హైలైట్స్ తీసుకెళ్తారు. నా ఫ్యామిలీ కానివ్వండి, లేదంటే ఇక్కడిక్కడ తిరుగుతున్నప్పుడు కూడా డ్రైవరు, ఫ్రెండ్స్, ఫ్యామిలీనో ఎవరో ఒకరు తీసుకెళ్తూ ఉంటారు. నాకు ఎవ్రీడే అది తీయడం నాకు ఎందుకు కొంచెం ఇష్టం ఉండదంటే, మీకు తెలియదే ఉంది, దానికి కొంచెం అన్వాంటెడ్ అటెన్షన్ ఎక్కువ అనమాట. సో అది యూజ్ చేయలేనప్పుడు మిగతా కార్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వర్టస్ కానివ్వండి, కియాలు కానివ్వండి, ఏదో ఒకటి. అలానే ఈ మధ్య ఈ వర్టస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. కొంచెం ప్రశాంతంగా ఉంది నాకు. అండ్ దీనిలో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి, నచ్చనివి చాలా ఉన్నాయి. సో ఈరోజు ఈ వర్చెసో అంటే ఒక్కొక్కరు ప్రొనౌన్స్ చేస్తారు అనుకోండి, ఏదైనా కానివ్వండి. సో ఈ రోజు నేను దీనిపైన హానెస్ట్ ఒపీనియన్ చెప్పబోతున్నాను. అంటే పెద్దగా ఎక్కువ ఏం లేవులేండి, బట్ ఇలా కూర్చొని మాట్లాడుకునే దానికంటే కార్ డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. హానెస్ట్లీ ఈ వర్టస్ కానివ్వండి, లేదంటే సెల్టోస్ కానీ, ఈ కార్ డ్రైవ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా, రిలాక్స్డ్, పీస్ఫుల్ ఉంటుంది. కానీ ఈ రోజైతే కొంచెం ఇరిటేటెడ్ ఉన్నాను సెల్టోస్ విషయంలో. ఎందుకంటే పొద్దున్న తీసినప్పుడు ఒక హీరో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి దీన్ని గుద్దేసి స్క్రాచ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, మన హైదరాబాద్ ట్రాఫిక్లో ఇంకా చాలా కామన్. ఏ కార్కి చూసినా సరే, ఎనీ కార్ రోడ్డు మీద 95% కార్స్కి స్క్రాచెస్ ఉంటాయి, డెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలానే ఈరోజు మన సెల్టోస్కి కూడా మళ్ళీ స్క్రాచ్ పడింది. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఆకోతో ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళ క్లెయిమ్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేకుండా పీస్ఫుల్గా అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరితో ఇంకొకటి షేర్ చేసుకుంటాను. రీసెంట్గా నా ఫ్రెండ్స్ కార్స్ కొన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ షోరూమ్ వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారో అదే తీసేసుకున్నారు. అంటే హానెస్ట్లీ నేను కూడా అలా డీలర్ సజెస్ట్ చేసిందే తీసేసుకోవాలేమో అనుకున్నాను. కానీ సెల్టోస్కి మాత్రం నేను ఆకో ఇన్సూరెన్స్ తీసుకున్నాను. సో ఈ ఆకోలో నాకు నచ్చింది ఏంటంటే, దీనిలో నో మిడిల్ మ్యాన్, నో డీలర్, నో ఏజెంట్, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు. సో ఇక్కడే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి, సేమ్ సెల్టోస్, సేమ్ ఇన్సూరెన్స్ కవరేజ్. డీలర్ ప్రైస్ చూడండి 61,000 నుంచి 78,000 మధ్యలో ఉంది. అలానే ఇక్కడ ఆకోది డైరెక్ట్ ప్రైస్ చూడండి 37,600 ఉంది. అంటే ఆల్మోస్ట్ 40,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇదంతా ఎందుకు పాసిబుల్ అంటే, మనకి డీలర్ కమిషన్ అనేది లేదు. అదే కానీ మనం షోరూంలో డైరెక్ట్గా వాళ్ళు చెప్పింది తీసేసుకున్నాం అనుకోండి, మనకి తెలియకుండానే ఆ డీలర్ కమిషన్తో మనం ఎక్కువ పే చేస్తూ ఉంటాం అనమాట. అదే ప్రీమియం కార్ అనుకోండి, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మన యాక్చువల్ టాపిక్ దీని గురించి మాట్లాడుకుందాం. వర్టస్ అయితే 100% చాలా కంఫర్టబుల్ కార్ డైలీ డ్రైవ్. దీనిలో ఇంకా నచ్చింది ఏంటంటే, దీని పవర్. చాలా పవర్ఫుల్ కార్, ఈక్వల్లీ కంఫర్టబుల్ కూడా. దీని గురించి నచ్చని విషయాలు మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి. అన్ని చిన్నవి అనుకోండి, బట్ అస్సలు నచ్చంది ఏంటంటే సర్వీస్. వీళ్ళ సర్వీస్ మాత్రం సరిగ్గా ఉండదు. మనం చెప్పాల్సినవి చెప్తాం, కానీ సేమ్ ఇది కానివ్వండి, కియా కానివ్వండి, ఒకసారి కాదు 2 సార్లు వెళ్ళాల్సి వస్తుంది సర్వీస్కి. వస్తుంది మళ్ళీ ఇదేంటి మీరు చెప్పింది చేయలేదు అని మళ్ళీ పంపించాల్సి వస్తుంది. ఇదైతే చాలా హానెస్ట్గా చెప్తున్నాను. సో ఆ సర్వీస్ది పక్కన పెట్టేస్తే, ఈ రైట్ సైడ్ విండోతో వర్టస్కి ఏదో ప్రాబ్లం ఉంది. చాలా స్లోగా పైకి వెళ్తూ ఉంటుంది. ఈ మిగతా 3 బాగానే పనిచేస్తాయి, కానీ ఇది అప్పుడప్పుడు స్టక్ అయిపోవడం. ఇది కొన్నప్పటి నుంచే డే 1 నుంచి అలానే ఉంది. బట్ వాళ్ళని కూడా అడిగితే అన్నీ ఇలానే ఉంటాయి సార్ అంటారు. మరి ఏంటో అది పక్కన పెట్టేస్తే దీని సస్పెన్షన్ అయితే నాకు పర్సనలీ అసలు నచ్చదు. నా సస్పెన్షన్ విషయం కూడా పక్కన పెట్టేస్తే, కొంచెం ఒక 30,000 తర్వాత నుంచి చిన్న బాడీ వైబ్రేషన్స్, సౌండ్స్ వస్తాయి. అదొకటి డిసప్పాయింటింగ్. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేస్తే మిగతావన్నీ బాగానే ఉంటాయి. ఈ కార్ అయితే పవర్ఫుల్. సో మనలాంటి వాళ్ళకే కాకుండా ఒక ప్రాపర్ ఫ్యామిలీ కార్లో కూడా బాగుంటుంది. దీని బూట్ స్పేస్ బాగుంటుంది, పెట్రోల్ అయినా సరే దీని మైలేజ్ బాగుంటుంది. దీనికి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ సమ్మర్లో బాగుంటుంది. ఈ వెంటిలేటెడ్ సీట్స్ ఒకటే మన హైలెక్స్కి లేవు, అది తప్ప. సో ఇప్పుడు ఈ వర్టస్ గురించి కూడా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే కార్ట్ అనే ఒక షోరూమ్కి. ఈ కార్ట్ అనే షోరూమ్ కావరి హిల్స్ దగ్గరలో ఉంది. మన వీడియోస్ చూసే వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇంతకు ముందు మన దగ్గర ఒక 1.5-2 years ముందు ఒక ఆడి S5 ఉండేది నా దగ్గర. ఆడి S5 అమ్మేసిన తర్వాత అసలు స్పోర్ట్స్ కారే లేకుండా అయిపోయింది. నేను ఈ రోజు కూడా రిగ్రెట్ అవుతాను, అసలు అనవసరంగా నా S5 అమ్మేశాను అని. నేను అమ్మడానికి కూడా పెద్ద రీజన్ లేదు, అసలు నేను యూజ్ చేయట్లేదు. నా బైక్స్ లాగానే అది కూడా మూల పడిపోయి ఉంటుంది అని చెప్పేసి దానికి జస్టిస్ చేయట్లేదు. హార్డ్లీ ఒక 1 monthకి 30 kilometers కూడా తిరగట్లేదు. అలానే స్పోర్ట్స్ కార్లు వేసుకుని రోజు తిరగలేము లాంటి, బట్ స్టిల్ అది అమ్మేసిన తర్వాత ఇంకా బెటర్ కార్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. ఒక సూపర్ కార్కి డైరెక్ట్గా చాలా మంచి డ్రీమ్ కార్కి అప్గ్రేడ్ అవుదాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు.
అప్పటి నుంచి చాలా కార్స్ చూస్తూ ఉన్నా అన్ని సెగ్మెంట్స్లో. లగ్జరీ ఎస్యూవీస్ కానివ్వండి, స్పోర్ట్స్ కార్స్ చూస్తూ, సూపర్ కార్స్ చూస్తూ అన్నీ చూసా కానీ ఎందుకో ఇంకా టైం రావట్లేదు అనుకుంటాను. ఒక మంచి కార్ ఇంకా తీసుకోలేకపోయాను. ఇప్పుడు కార్ కూడా అందుకే వెళ్తున్నాను. లేదంటే ఇలానే అయిపోతుంది. అసలు నా S5 అమ్మేసినా నెక్స్ట్ 2-3 మంత్స్లో పెద్ద కార్ తీసుకుందాం అనుకున్నా కానీ దాని తర్వాత డైవర్ట్ అయిపోయా. ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కార్లో ఇప్పుడు జీ వ్యాగన్, ఆటోబయోగ్రఫీ ఇంకా కొన్ని కార్స్ రెడీగా ఉన్నాయి. ఒకసారి అన్ని చూసి అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకు కూడా అర్థమవుతుంది దేనికి సెటిల్ అవ్వాలో, ఏ కార్ మనకి సెట్ అవుతుందో, ఏది సెట్ అవుతుందో అర్థమవుతుంది. సో అలా మెల్లగైనా ప్లాన్ చేసుకోవచ్చు. చూద్దాం ఎప్పుడు రాసి పెట్టిందో. ఒక జీ వ్యాగన్ ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాను. బయట నుంచి ఇది ఒక ట్యాంకర్ లా ఉంటుంది కానీ, ఒక వాటర్ ట్యాంక్ లా ఉంటుంది కానీ, దీన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ లేదు. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. అలాని ఈరోజు నేను ఈ పవర్ నేను చూడను, నేను ఈ కార్ని ఫీల్ చేయాలనుకుంటున్నాను అంతే. ఈ 2022 G63 ఇది నాకు చాలా పెద్ద కారు. నా సైజ్కి చాలా పెద్దగా ఉంటుంది. అంటే అలా అనుకుంటే హైలక్స్ కూడా యూజ్ చేయలేము అనుకోండి. నా S5 నేను తీసేసి ఇట్స్ బీన్ మోర్ దాన్ 1.5 years. దాని తర్వాత నుంచి చాలా ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేసా. కొన్ని రోజులు M4 అనుకున్నా, కొన్ని రోజులు M5 అనుకున్నా, కొన్ని రోజులు ఆటోబయోగ్రఫీ అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ జీ వ్యాగన్ చూస్తే నాకే ఒక క్లారిటీ లేదు ఏం కావాలో. బట్ ఎన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా సరే కార్ మాత్రం ఫిక్స్ అవ్వట్లేదు. ఈ సెగ్మెంట్ ఎస్పెషలీ జీ వ్యాగన్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి అసలు ఇప్పుడు చూసి దీనిపైన ఇంట్రెస్ట్ వస్తే అసలు దీన్ని ప్లాన్ చేసుకోవాలో లేదా అని తెలుస్తుంది. బట్ ఐఎమ్ ష్యూర్ ఇది చాలా బిగ్ నాకు, నా ఏజ్కి లేదంటే నా లైఫ్ స్టైల్కి ఐ ఫీల్ ఇది కొంచెం పెద్దది. డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే ఆ కాన్ఫిడెన్స్ చాలా ఉంది, ఎందుకంటే దీని సీటింగ్ హైట్ చాలా పెద్దది కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ జీ వ్యాగన్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ 100% ఉంటుంది. ఇప్పుడైతే కంఫర్ట్ మోడ్లోనే డ్రైవ్ చేస్తున్నాను. స్పోర్ట్ ప్లేస్ ఉంది. కొంచెమైనా పుల్ చేద్దామంటే ట్రాఫిక్ ఉంది. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫర్ ద ఫస్ట్ టైం నేను జీ వ్యాగన్ డ్రైవ్ చేస్తున్నాను. నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి కార్ గురించి, ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, ఏవో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను మాట్లాడలేను. సో అందుకే ప్రశాంతంగా మనం ఒక్కోసారి వచ్చాను కార్ పక్కన పెట్టి. ఇప్పుడు కార్ గురించి మంచిగా నేనేం ఫీల్ అయ్యానో కూడా మాట్లాడొచ్చు. అన్నిటికంటే ముందు నాకు దీనిలో చాలా నచ్చింది ఏంటంటే డోర్ సౌండ్ పక్కన పెట్టేస్తే దీని ఎగ్జాస్ట్ నోట్. ఇది జనరల్ కార్స్ లాగా రాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా అన్ని కార్స్ కంటే. ఫస్ట్ దీని ఎగ్జాస్ట్ నోట్ వినండి, దాని తర్వాత కార్ గురించి మాట్లాడు. నేను 100% ష్యూర్ ఈ మైక్ మాత్రం 100% జస్టిస్ చేయదు ఈ సౌండ్కి. అంటే మనం బయట వినేది ఒకటి, మైక్ నుంచి వచ్చేది ఒకటి. ఇది స్టాక్ కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువ ఉండకపోయినా సరే చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అండ్ వేరే కార్స్తో, ఎన్ని ఎస్యూవీస్తో, ఎన్ని స్పోర్ట్స్ కార్స్తో, వేరే సూపర్ కార్స్తో కంపేర్ చేసిన జీ వ్యాగన్ని చూడకుండానే సౌండ్ రాగానే ఇది జీ వ్యాగన్ అని చెప్పొచ్చు. అది దీని స్పెషాలిటీ. దీనికి ఒక ఇన్సేన్ రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది. సో జనరల్గా మనకి ఎక్కడైనా కార్ కనిపించకుండా కార్ సౌండ్స్ వచ్చాయనుకోండి, ఏదైనా సూపర్ కార్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ కానీ కార్ ఏంటో చెప్పలేము. బట్ అదే జీ వ్యాగన్ అయితే దాని ఎగ్జాస్ట్ నోట్ విని అది జీ వ్యాగన్ అని చెప్పొచ్చు. అండ్ అది పక్కన పెట్టేస్తే ఎనీ సూపర్ కార్ ఆర్ ఎనీ స్పోర్ట్స్ కార్ దానికి ఉండే అటెన్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. దీనిది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఒక మాఫియా కార్ ఫీలింగ్ వచ్చేది జీ వ్యాగన్ తోనే. దర్ ఇస్ నో అదర్ కార్ ఈ మాఫియా ఫీలింగ్ వచ్చేది. దీన్ని ఊరికే మాఫియా కార్ అని పిలవరు. ఒకవేళ మీకు పబ్లిక్ అటెన్షన్ చాలా ఇష్టం అనుకోండి, దీనికంటే బెస్ట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని డ్రైవ్ చేసిన ఒక 5-10 minutesలో జనాలు వెనక్కి తిరిగి చూడడం, అందరూ పిక్చర్స్ తీసుకోవడము, ట్రాఫిక్లో కార్ని చూపించి మాట్లాడుకోవడం, చిన్నపిల్లలు దీన్ని పాయింట్అవుట్ చేయడం, ఇవన్నీ చూస్తే ఆ ఫీలింగ్ వేరనమాట. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ ట్యాంక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీసే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. అన్ని పక్కన పెట్టేస్తే జీ వ్యాగన్ ఏంటంటే మోర్ దెన్ ఏ కార్, ఇది ఒక ఐడెంటిటీ అనమాట. అంటే మోర్ ఆఫ్ సక్సెస్ సింబల్ లాగా. దీన్ని ఏ ప్రీమియం ఎస్యూవీతో మనం కంపేర్ చేయలేము. అసలు ఈ కార్ నాకు సెట్ అవుతుందా, డ్రైవ్ చేసి చూద్దాం. అసలు ఈ కార్ని చూద్దాం అనుకుని రోజు తీసుకున్నా, కానీ ఫస్ట్ థింగ్ ఇది నాకు చాలా పెద్దది అన్ని వేస్లో. అంటే హైట్ విషయంలో కాదు, నా ఏజ్కి ఏమో నేను ఇంకా సక్సెస్ అయిందో తీసుకోవాల్సిన కార్ ఏమో అనే ఫీలింగ్ 100% నాకు వచ్చింది. అండ్ ఐ ఫీల్ ఈ టైంలో నాకు జీ వ్యాగన్ కంటే ఒక స్పోర్ట్స్ కారే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది మోర్ ఆఫ్, అంటే ఈ టైంలో, ఈ ఏజ్లో
ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసి G-Wagon నాకు సూట్ అవ్వదు. ఇందాకే చెప్పా కదా అదొక సక్సెస్ సింబల్ అని. ఆ సక్సెస్ నేను అనుకున్న సక్సెస్, నా మైండ్లో ఉన్న సక్సెస్ నాకు రావాలి అంటే ఇంకొక 10 years పట్టొచ్చు, 15 years పట్టొచ్చు. అండ్ ఈ కార్ కూడా సెట్ అయ్యేది ఒక 40-50 year oldకి అయితే బాగుంటుంది. నాకైతే 100% సెట్ అవ్వదు. కార్ కొనడం ఎప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, అది మనకి సెట్ అవ్వాలి, మనం ఎంజాయ్ చేయాలి. అండ్ కమింగ్ టు బడ్జెట్స్, దిస్ ఇస్ వే ఎక్స్పెన్సివ్. నా మైండ్లో ఉన్న ఫిగర్ కంటే దిస్ ఇస్ వే ఎక్స్పెన్సివ్. కార్ ఎప్పుడైనా కొన్నప్పుడు మన కోసం మనం తీసుకోవాలంటారు కదా. అండ్ లేదంటే ఒక కార్ కొంటున్నామంటే దానికి 2 కార్లు కొనే డబ్బులు ఉన్నప్పుడు కొనాలి అంటారు. దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. లేదు ఏదో ఒక మన బ్యాంక్ సపోర్ట్ చేసేస్తాయి తీసేసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు, కానీ తర్వాత కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ప్లెజర్ ఇవ్వదు మనకి, ఎవ్రీడే ప్రెషర్ ఇస్తుంది. నాకు ఆల్రెడీ 100 ప్రెషర్లు ఉన్నాయి. ఏమో నేను ఇంకా ఫినాన్షియల్లీ చాలా గ్రో అయిన తర్వాత అప్పుడు తీసుకుంటాను. అలా నన్ను నేను తక్కువ చేసుకోవట్లేదు, నాకు రిస్క్ తీసుకుని కొనే అవసరం లేదనిపించింది నాకు. అసలు ఈ కార్ ఈరోజు ఎందుకు చూశాను అంటే నేను నా లైఫ్లో ఎప్పుడు G-Wagon నడపలేదు, దాన్ని ఫీల్ చూద్దాము, నాకు సెట్ అవుతుందా లేదో ఆలోచిద్దాము అనుకుని డ్రైవ్ చేశాను. చాలా నచ్చింది, చాలా విషయాల్లో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐ ఫీల్ నా ఏజ్కి సూపర్ కార్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్. నెక్స్ట్ 5 years వరకు, దాని తర్వాత అప్పుడు ఒక ప్రీమియం లగ్జరీ ఎస్యూవీస్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత 50s 55స్కి వచ్చిన తర్వాత G-Wagonకి వెళ్ళాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి, నా తలపైన 100 ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నా కరెక్ట్ టైం కాదు G-Wagon తీసుకోవడానికి. ఇలానే అన్ని డిలే అయిపోతున్నాయి. అనవసరంగా నా S5 అమ్మాయిను, ఏదో ఒక స్పోర్ట్స్ కార్ అయినా నాకు ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్ కార్ లేదు, ఏదైనా కొనాలంటే భయం వేస్తుంది, అలా అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఏదైనా కార్ తీసుకుంటున్నా, ఏదైనా బైక్ తీసుకున్నా, అందరికి అది మనకి ఎక్స్పెన్స్ లా అనిపించకూడదు, అది మన హ్యాపీనెస్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ లా అనిపించాలి. ఇప్పుడు నేను ఈ కార్ తీసుకుంటే ఇది నాకు ఎక్స్పెన్స్ అవుతుంది, ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, ఎక్స్ట్రా ప్రెషర్ అవుతుంది, కానీ ఇది నా హ్యాపీనెస్ కి లేదంటే నా సాటిస్ఫాక్షన్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు నేను అసలు G-Wagon ని నా లిస్ట్ లో పెట్టుకోవట్లేదు నెక్స్ట్ 10 years వరకు. సో ప్రస్తుతానికి ఇంకో 10 minutes ఈ కార్ని నేను ఎంజాయ్ చేసి కార్ని మళ్ళీ నేను కార్ట్లో ఇచ్చేస్తాను. వాళ్ళ దగ్గర ఇంకేదైనా స్పోర్ట్స్ కార్ లేదంటే ఇంకొక సూపర్ కార్ ఏదైనా వచ్చినప్పుడు అది టెస్ట్ డ్రైవ్ చేసి అది నచ్చితే అది తీసుకుంటాను. ఈ కార్ గురించి నేను డీప్గా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే రివ్యూ కాదు ఇది నేను చేసేది. ఏ కార్ తీసుకోవాలి, ఏ సెగ్మెంట్లోకి వెళ్ళాలి అనే దానిలో స్టక్ అయిపోయి ఉన్నాను. దానికి ఐమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ అనమాట. ఇది నా కప్ ఆఫ్ కాఫీ కాదు. కార్ అయితే చాలా నచ్చింది, నేను అనుకునే సక్సెస్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకుందాం, ఇప్పుడు వద్దు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు చెప్పడం మర్చిపోయాను. కార్ ఎప్పుడైనా ఒక స్పీడ్లో కానీ మనం జనరల్గా వెళ్తున్నప్పుడు కార్ టర్న్ చేస్తాం కదా, లేదంటే ఒక మంచి కర్వ్ ఉందనుకోండి, దీన్ని మల్టీ కౌంటర్ సీట్ అంటారంట. సో మనం టర్న్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సైడ్ సపోర్ట్ ఇస్తుంది, అది ఇన్ఫ్లేట్ చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఒక సీట్లో మళ్ళీ హగ్ చేసుకుంటున్నట్టు టర్న్ చేసినప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఆనెస్ట్లీ అలాంటి ఫీచర్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు డ్రైవ్ చేసే వరకు. వేరే కార్కి సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉందని చూసాను, కానీ ఆటోమేటిక్గా అది దానికి అది ఇన్ఫ్లేట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం సర్ప్రైజ్. ఎనీవేస్ నేను మళ్ళీ బ్యాక్ టు కార్ట్కి వచ్చేసాను. కార్ పెట్టడానికి ఎవరికైనా లెట్ ఇట్ బి లగ్జరీ కార్, నార్మల్ కార్, ఏదైనా కానివ్వండి, మదపూర్ కావూరి హిల్స్లో కార్ట్ అని ఉంటుంది, మీరు సర్చ్ చేయండి, ఇక్కడికి వచ్చేయండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ కార్ కొంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, తీసుకుని ఒక 1-2 years అవుతుంది మళ్ళీ రీల్కేజ్ చేసి ఇంకో కార్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఆ కార్ట్ని కాంటాక్ట్ చేసి అడగండి, వచ్చి చూసినా సరే అర్థమవుతుంది. ఎనీవేస్ ఇక్కడితో అయితే ఇంకా బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.